శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుసు రాశి 2025 మార్చి మాసం నందు ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంబంధించి అందరికీ విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, వివాహమై విడాకుల కోసం ఉన్న వాళ్ళు అందరికీ సంబంధించి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే వీరి పరిస్థితి రీత్యా అస్సలు బాగోలేదు. గ్రహ సంచారం రీత్యా ఆరోగ్య సమస్యలు బాగా వస్తాయి. ఈ నెలలో 15 నుంచి 20 రోజుల పాటు ఆరోగ్యం బాగాలేకని పనులన్నీ ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. విద్యార్థుల విషయంలో సరిగ్గా అనుకున్న సమయానికి వాళ్ళు వెళ్ళక, విద్యను సరిగ్గా అభ్యసించక కాస్త వెనుకబడేటువంటి అవకాశం ఉంది. గృహిణులు ఆరోగ్య సమస్యలు ఎన్నున్నా పాపం ఏదో ఒక రకంగా పనులు చేస్తూ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా సర్దుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ స్థలంలో మీరు ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా టార్గెట్ చేస్తున్నాడని, మీ వెనకాల వాళ్ళు మాట్లాడుతున్నారని, మీరు ఏం మాట్లాడినా దాన్ని వక్రీకరిస్తూ ఉన్నారని ఆ ధోరణి మార్చుకోండి. ఒకటి, మీ వెనక ఒకళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీరు ముందున్నారు, వాళ్ళు వెనకున్నారు అని గుర్తుంచుకోండి. దానివల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు సంబంధించిన విషయంలో కూడా ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మీ వ్యాపారానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏవీ మారకుండా సీసీ కెమెరాల్లో చూసుకుంటూ, లేదా అక్కడే ప్రత్యక్షంగా మీరు పక్క కూర్చొని అవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి, జాగ్రత్త వహించండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారి విషయానికి వస్తే, కొంచెం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళైతే కనుక దయచేసి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి, ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇక ఎవరైతే ఈ యొక్క విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటున్నారో అసలు ఈ నెలలో ప్రయాణం చేయకుండా ఉండడం మంచిది. అప్పటికే కనుక సిద్ధమైతే మీకు తీసుకెళ్ళేటువంటి మెడిసిన్స్ కానీ, పేపర్స్ కానీ, హెల్త్ రికార్డ్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ విదేశాలకు వెళ్ళండి. కోర్టు వ్యవహారాలు, గొడవలు చిక్కుకొని ఉన్నటువంటి వాళ్ళు, వివాహం కోసం, డైవర్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, అంతా కొలిక్కొచ్చిందన్న మూమెంట్లో మీ ఆరోగ్య సమస్యల వల్ల అది క్లోజ్ కాకుండా పెండింగ్ పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. బయట ఎక్కడన్నా భోజనం చేయాల్సి వస్తే జాగ్రత్త వహించండి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకండి. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఏదైనా సరే పనిముట్ల వల్ల, ఏవైనా సరే పరికరాల వల్ల దెబ్బ తగిలి రక్తస్రావం జరిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఏదైనా కొత్త రుగ్మతులు ఉంటే కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవన్నిటికి సంబంధించిన విషయాలు చెప్పడం కేవలం గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తిగా ఒకవేళ మీకు మీ జాతక విశ్లేషణగా కావాలి అంటే 60 నుండి 70 పేజీల్లో మీ యొక్క దశ, అంతర్దశ, నవాంశ, అలాగే అష్టక వర్గము, పూర్తి జాతకం గురించి డీటెయిల్డ్గా మీకు విశ్లేషణతో చెప్పడం, మీకు ఆ PDF అందించడం, మీతో మాట్లాడడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అన్ని వర్గాల వారికి సంబంధించి, అంటే విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, సినీ రాజకీయ రంగాల వారు కానీ, అలాగే కుల వృత్తులు, చేతి వృత్తులు చేసేటువంటి వారు కానీ, ముఖ్యంగా చెప్పడం మరిచి ఇంకొకళ్ళది ఉంది. దాంట్లో ప్రత్యేకంగా పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి సాధారణంగా ఏదైనా ఎయిమ్ చేసి పని చేయడం చాలా ఇష్టం. కాబట్టి నేత్ర సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అధికంగా దృష్టిని సారించి పనిచేస్తారు కాబట్టి కొంతమందికి క్యాట్రాక్ ఆపరేషన్స్ అంటారు కదా, అలాంటివి కూడా జరిగే అవకాశం ఈ ఏజ్ వరకు ఉంది. అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలో, ఎలాంటి దేవతార్చన చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వివాహం కానివారు, వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఉన్నవారు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేవారు, రైతులు, ధాన్యం పండించేవారు, పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు, విదేశాలకు ప్రయాణం అయ్యేవాళ్ళు, విదేశాలకి ప్రయాణం అయ్యే విద్యార్థులు, ఉద్యోగస్తులు,
వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి మీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా 30 సెకండ్ల పాటు చూడండి. అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి. దీనివల్ల ఐసైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ప్రశాంతంగా ఉంటారు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి, దృష్టి దోషములు పోతాయి, చదివింది బాగా గుర్తుంటుంది. అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ, అలాగే అమ్మవారికి సంబంధించినంత వరకు, సరస్వతీదేవికి సంబంధించినంత వరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము, వినడము, రాయడము చేస్తే మంచిది. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి. ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదివించండి. చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి. ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి. మన ఇంట ఉండేటువంటి కుంకుమ ఖరాబ్ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది. మీరు బొట్టు పెట్టుకోండి. రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి. దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో, ఉద్యోగస్తులు ఉన్నారో, మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది, అది చెప్పడం మరిచా. అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి. ఏ నూనె? విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి. ఒకటి. ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి. ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి. వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి. వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులు అందరూ కూడా. ఆ కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధయే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం. ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి. పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది. ఇక ఎవరైతే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి. మీ ఇష్టం, ఏ దీపంతో చేసినా పర్లేదు. మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి. వారానికి 2 సార్లు, మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి. అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం, అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం, రుద్రహోమం చేయించుకోండి. విశేషంగా వివాహం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి, మాతోనే చేయించుకోమని చెప్పను. మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది. ఇంకా వీలైతే చండీ హోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది. ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. అలాగే ఎవరైతే
పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి రోజు. చాలు, చాలా చాలా ప్రశాంతతనిస్తుంది. అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి. నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి. రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది. ఇవి అందరికీ సంబంధించి గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు. పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి. మీ నక్షత్రం ఏంటి, మీ రాశి ఏంటి, మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, అలాగే గోచారం ఎలా ఉంది, అష్టక వర్గం ఎలా ఉంది, నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు, వృత్తి, వ్యాపారము, సంతానము, వివాహము ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా 60 నుండి 70 పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ 2025 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. వీలైనంత వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ మంత్రపఠనము, ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.